వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వడగాండ్ల వాన బోర్న విలపిస్తున్న కౌలు రైతు. చాకలి ఐలమ్మ వ్యవసాయ మార్కెట్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి. లయన్స్ క్లబ్ సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెడికల్ కళాశాలకు దేహదానం. సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. సికింద్రాబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ బోర్డు చట్టంపైన కామెంట్ చేసిన కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్. ఇక వివరాల్లోకి వెళ్తే, గోదావరిఖని ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గౌడ సంఘం నాయకులతో కలిసి వారు మీడియాతో మాట్లాడుతూ, అందరి సహకారంతో ఇటీవల నూతనంగా నిర్మించిన గౌడ కులస్తుల కులదైవం రేణుక ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవడం జరిగిందని తెలిపారు. ఏప్రిల్ 20 నుండి మొదలుకొని 23వ తేదీ వరకు మొదటిసారిగా ఎల్లమ్మ తల్లి బోనాల జాతర కన్నుల పండుగగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో గౌడ కుల సంఘం నాయకులు బాలసాని స్వామి గౌడ్, పొన్నం విజయకుమార్, మండ రమేష్, సిరిశెట్టి తిరుపతి, బిందె నాగభూషణం, మూల అశోక్, గోసగని మల్లయ్య, పొన్నం అంజయ్య, పైడిపల్లి రామ్మూర్తి, ఎం సురేందర్, నేరెళ్ల భూమయ్య, కృష్ణ, తిరుపతి, సత్తయ్య, శ్రీను, ప్రవీణ్, దేవేందర్, కొండ తిరుపతి, ఆకాష్ తదితరులు పాల్గొన్నారు. పాలు పంచుకున్న ప్రతి వ్యక్తికి పేరు పేరున మా గౌడ సంఘం నుంచి ధన్యవాదాలు. అలాగే పాత్రికేయ మిత్రులు కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ప్రజలకు చేరవేసినందుకు మీకు మరీ ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అందులో భాగంగా ఈ నెల 20, 21, 22, 23 రోజులల్లో జమదగ్ని ఎల్లమ్మల కళ్యాణ కార్యక్రమాన్ని కూడా దేవాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఆనవాయితీగా వచ్చే పోషమ్మ బోనాలు, పుట్టకు దనిపోయడము, ఏ విధంగా అయితే కళ్యాణాలు చేస్తామో అదేవిధంగా జమదగ్ని రేణుక ఎల్లమ్మ కళ్యాణం కూడా ఉంటుంది. కాబట్టి పోషమ్మ బోనాలు ఉదయం 7 గంటలకు స్టార్ట్ అవుతాయి ఆదివారం రోజు. సోమవారం రోజు పుట్టకు దనిపోయడము, పెళ్లి, ఐరన్లు, కూరాలు కార్యక్రమాలతో పాటు మంగళవారం నాడు ఎల్లమ్మ బోనాలు సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభమై 10 గంటల వరకు చౌరస్తా నుండి ఎల్లమ్మ టెంపుల్ వరకు చేరుకునే విధంగా మా గౌడ సంఘం అంతా ప్రతి ఒక్కరు కార్యక్రమాలన్నీ ఏర్పాట్లు చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో ప్రతి గౌడ బిడ్డ ఇంటి నుంచి ప్రతి ఒక్కరూ బోనాలు తీయవలసిందిగా మీ ద్వారా మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. అందులో భాగంగా ప్రతి ఇంటికి ఈ విషయాన్ని చేరవేసినాం. అందరూ ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. అంతే ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ, ఇందులో భాగంగా ఆ 3 రోజులు మన బేగంపేటకు చెందిన మా గౌడ బిడ్డ కోండ్ర వెంకన్న గౌడు వారి బృందంతో ఒగ్గు కళ బృందాన్ని కార్యక్రమాన్ని కూడా ఎల్లమ్మ కథను కూడా 3 రోజులు అక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దాంతోపాటు చౌరస్తా నుంచి ఒక శోభాయాత్రంగా బోనాలను తీసే కార్యక్రమాన్ని కూడా మా గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినాం. చౌరస్తాలనే ఒక పండగ వాతావరణం ఈ ప్రాంతానికి ఒక శోభాయాత్రగా చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా రోడ్డుపై నుంచే గౌడశెట్టి వారితోని గౌడ పటము, గౌడ చరిత్ర, ఎల్లమ్మ చరిత్రను చెప్పుకుంటూ పోయే విధంగా ఏర్పాట్లను బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ప్రాంత గౌడ బిడ్డలు, ప్రజలు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఆ అమ్మవారి కృపకు పాత్రలు కావాలని ఈ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా 2, 3, 4 తేదీలలో ప్రాణప్రతిష్ఠ రేణుక ఎల్లమ్మ ప్రాణప్రతిష్ఠ చేయడం జరిగింది. దానికి సహకరించిన వాళ్ళందరికీ, మా గౌడ సోదరులకు కానీ, పూర్వ ప్రముఖులకు కానీ, పాత్రికేయ సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇప్పుడు 20, 21, 22, 23 ఈ 4 రోజులు 3 రోజులు బోనాలు ఎల్లమ్మ బోనాలు తీయడం జరుగుతుంది. ఇక్కడున్నటువంటి గౌడ కులస్తుల ఇళ్ళకి వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రయత్నం చేస్తున్నాం. 1000 నుంచి 1500 మంది వస్తారని అనుకుంటున్నాం. ఇంకా ఎక్కువ కూడా పెరగచ్చు. అట్లే పోషమ్మ బోనాలు ఆదివారం పొద్దున పోషమ్మ బోనాలు, సోమవారం నాడు పట్నాలు వేయడం, పుట్టకు దన్ని పోయడం, ఐరన్లు తీసుకురావడం, రేణుకాదేవి కళ్యాణ కోసం ఏమేమి ప్రోగ్రాంలు ఉన్నాయో అవన్నీ సోమవారం నాడు పూర్తవుతాయి. మంగళవారం నాడు సాయంత్రం 5 గంటల వరకు చౌరస్తాలో అన్ని బోనాలు చేరుకోవాలని ప్రయత్నం జరుగుతుంది.
12 గంటల లోపల దాదాపు 10 గంటల వరకు అనుకుంటున్నాం, కానీ 12 కూడా కాదు 11 దాటచ్చు గుడికి బోనాలు చేరుకుంటాలకు. కంటిన్యూగా తెల్లారి కనుక ఈ కళ్యాణము కార్యక్రమాలు మొత్తం తెల్లారి వరకు ఉంటాయి. అట్లనే 3 రోజులు ఒగ్గు కథ, ఎల్లమ్మ ఒగ్గు కథ ఉంటుంది. అది కళాకారులు మాకు ఈ కొత్త గౌడ శెట్టి వాళ్ళు కళ్యాణం చేస్తారు ఈసారి. అది నర్సంపేట నుంచి వస్తున్నారు వాళ్ళు. తర్వాత మేము రూట్ మ్యాప్ బోనాలు ఎట్లా రావాలి ఏంటిది అనేది దాదాపు పూర్తయింది. మైబాద్ జిల్లా తొర్రూరులో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాట్ కామెంట్స్. మంత్రివర్గ విస్తరణ జరిగిన వెంటనే ఈ ప్రభుత్వం కుప్పకూలడం ఖాయమన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్వేలు అన్ని కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టడానికి ప్రభుత్వం భయపడుతుంది. రాసి పెట్టుకోండి, స్థానిక సంస్థల్లో వార్ వన్ సైడ్ ఉంటుంది. స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టి చూడు, మా సత్తా ఏంటో మీ సత్తా ఏంటో తెలుస్తుంది. పాలకుర్తి నియోజకవర్గంలోని 6 మండలాలలో మేము గెలవకపోతే నేను రాజకీయాల నుండి తప్పుకుంటా, ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఈ మోసం ప్రభుత్వం ఉండదనేది అర్థమైంది. ఎప్పుడు మంత్రివర్గం ఇస్తున్నా అప్పుడు పడిపోతుంది, 100% పడిపోతుంది, బాధపడుతుంది. స్థానిక ఎన్నికలు ఎందుకు పెట్టలేదనుకుంటారు? సర్వే చేస్తే ఒక 10 నియోజకవర్గాల్లో గెలిచేది ఉండేట. కానీ మనంటే అన్నింటిలో పోయి అన్ని టీఆర్ఎస్ ఉంటున్నారు. గెలిస్తే ప్రభుత్వం పడిపోతుంది, టీఆర్ఎస్ గెలిస్తే ప్రభుత్వం పడిపోతుంది. భయంతో స్థానిక ఎన్నికలు పెట్టలేదు. నేను మొదటి నుంచి అంటున్నాను, దమ్ముంటే స్థానిక ఎన్నికలు పెట్టి చూడు, ఈ సత్తా మా సత్తా అని చెప్తుంది. మేము ఓడిపోయిందంటే మేము రాజకీయాల నుంచి విత్డ్రా చేసుకుంటామని చెప్పాను. ఇక్కడ 6 మండలాలు ఉన్నాయి. 6 మండలాలలో మున్సిపాలిటీలో 1 సైడ్ టీఆర్ఎస్ గెలవబోతుందని కూడా ఈ సందర్భంగా 1 సైడ్ ఎన్నికలు ఉంటాయి, రాసి పెట్టుకోండి. నేను మొదలే చెప్తా, నేను 6 నెలల ముందే నేను కేసీఆర్ గారు చెప్పిన, నేను గెలిచేటట్టు ఏం సాగను. నాకు సర్వే చేస్తే 5,000 10,000 దిగి వస్తాను. ఇది రాజధానిలో పడిపోయేటట్టున్నది. ఆ వ్యవసాయం డెవెల్లో పడిపోయింది. నేను కూడా రెగ్యులర్గా వస్తాను. మీ హాస్పిటల్లో పనులు ఉంటే మన పిఏలు ఎప్పటికప్పుడు వర్కౌట్ చేసుకుంటాం. సీఎం రిలీఫ్ ఉంటే మన ఎమ్మెల్సీలు ఉన్నారు, వాళ్ళ ద్వారా సీఎం రిలీఫ్ కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తాం. ఏదో పవన్ కళ్యాణ్ మాత్రాలు మనం భయపడవలసిన పద్ధతి. ఏదైనా పోలీస్ స్టేషన్ ఇబ్బంది పడితే గంట లోపల నుంచి పోలీస్ స్టేషన్ ముందర కూర్చొని సపోర్ట్ చేస్తాం. మీరు కూడా యూనిట్గా ఉండాలి, గ్రామాల్లో ఉండాలి. 16 వార్డులలో కూడా కార్యకర్తలు కూడా యాక్టివ్ ఉండండి. ఆ జన సమీకరణ కూడా ఆశామాషి కాదు. కొంచెం ముసలి తీసుకొస్తే ఇబ్బంది పడుతుంది. లేడీస్ కూడా యాక్టివ్ పర్సన్స్ తీసుకురాలి. టార్గెట్ నుంచి తీసుకొచ్చినా ఇబ్బంది లేదు, టార్గెట్ ఫిల్ఫిల్ చేయాలి. రోజు 26 తారీఖు నుంచి 25 నుంచే ఇళ్లలో తిరగాలి, ఇంటిని తిరిగి పొట్టు పెట్టాలి, కరపత్రం ఇవ్వాలి, మీటింగ్ రమ్మడం వల్ల అదొక ఆర్గనైజేషన్. వార్తల్లో తిరగాలి, ఇల్లు వచ్చిన అసలు వచ్చిన వాళ్ళ లిస్ట్ కూడా తయారు చేసుకోవాలి. ఇదంతా ఒక పద్ధతిగా చేయండి. ఆ రోజు మీరు బయలుదేరే ముందు గోల్డా చేసి 1 గంటకే జెండా ఎగరేది. ఎవరు ఊళ్ళల్లో వాళ్ళ వార్తల్లో మీరు జెండా ఎగరేయాలి, ఊరేగింపు చేయాలి, మీరు ఎక్కి రావాలి, మీ బండికి డెకరేషన్ చేసుకోవాలి. లీడర్లు కాళ్ళ మీద రావద్దు. డీసెల్ పెడతా డీసెల్లే, ఆటోలో పెడతా ఆటోలే, అందులోనే ఎక్కి రావాలి. ఆ వార్డుకు సంబంధించిన వాళ్ళు ఊరోళ్ళు ఎవరికి రూపాయి ఇచ్చేది. మీరే పులిహోరం తయారు చేసుకోవాలి. ఇంత మనిషి ఇంత చేసేసుకోండి. ఇప్పుడు రాజకీయాలు చేసి ఇచ్చినట్టు కట్టాలి. 2-3 ఏళ్ళు చెల్లా వేసుకొని వేసుకున్నాం.
మీరే ఇంకా పులిగోర మంచిగా తయారు చేసుకొని బయట పెట్టుకొని రావాలి. దయచేసి ఒక అట్రాక్టివ్గా తయారు కావాలి, ఊపు తీసుకురావాలి. ఇది అయిపోయిన తర్వాత మన సభ్యత్వాన్ని గ్రామ కమిటీ ఎన్నికలు ఉంటాయి, మండల కమిటీలు ఉంటాయి, టౌన్ కమిటీలు ఉన్నారు. ఎవరైతే యాక్టివ్గా పనిచేస్తారో ఆ కమిటీలో తీసుకునే ఏర్పాటు చేస్తామో ఈ సందర్భంగా తెలియజేస్తాం. జనగామ జిల్లా ధాన్యం కొనుగోలు సెంటర్ను ప్రారంభించిన ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి పాలకుర్తి మండల కేంద్రంలోని చాకలి ఐలమ్మ వ్యవసాయ మార్కెట్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మామిడాల యశస్విన్ రెడ్డి. మేడం మైబాద్ జిల్లా కేసముద్రం మండలంలో రాత్రి కురిసిన అకాల వర్షానికి తడిసిన మొక్కజొన్న వరి కేసముద్రం మార్కెట్లో తడిసిన మొక్కజొన్న వరి ధాన్యం రాసులు 10 రోజులు దాటుతున్న ముడుగుపుగల్ గ్రామంలో ప్రారంభించని కొనుగోలు కేంద్రాలలో రైతులు పోసిన వరి ధాన్యం రాసులు రాత్రి తడిసిపోవడంతో అధికారులు పనితీరుపై మండిపడుతున్న రైతులు తడిసిన మొక్కజొన్న వరి రాసులను వెంటనే కొనుగోలు చేయాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఉన్నప్పుడు గుంజల ఇది నా కష్టమే. నీళ్ళు కొట్టి దోశలో నీళ్ళు కొట్టి ఒక నీళ్ళు అట్లా పట్టు. నాకు కూడా పాట వర్రే కాదే బాబులు వర్రే కాదు కాదు ఒడ్డు ఇటీవల జరిగిన పట్టభద్రుల టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన చిన్నమైలు అంజిరెడ్డి మల్కా కుమ్రేయలను సుల్తానాబాద్ పట్టణంలోని యశోద నరహరి ఫంక్షన్ హాల్లో పెద్దపల్లి జిల్లా బీజేపీ అధ్యక్షుడు కర్ర సంజీవారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీలు మాట్లాడుతూ మా గెలుపుకు సహకరించిన ప్రతి బీజేపీ కార్యకర్తకు కృతజ్ఞతలు తెలుపుతూ వారికి అండగా నిలుస్తామని భరోసానిచ్చారు. తమకు వచ్చే జీతాన్ని సైతం రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి పాటుపడేలా ఉపయోగిస్తామని అన్నారు. బీజేపీ కార్యకర్తలు ప్రజాప్రతినిధులు మనస్పార్థాలకు తామునివ్వకుండా కలిసికట్టుగా స్పోర్ట్స్ మెన్ స్పిరిట్తో పనిచేస్తే రానున్న అసెంబ్లీ ఎన్నికలలో మన రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉందని సూచించారు.
పాటించినంటే నేను ఎమ్మెల్సీ గెలిచిన తర్వాత ఆ శాలరీ తీసుకోను, శాలరీ ప్రతి స్కూల్లో ఈ 42 కాన్స్టిట్యూన్సీలు ఎక్కడైతే ఉన్నావో ఆ మాటకు కట్టుబడి ఉండి ఎక్కడైతే ఉన్నా కానీ నేను డెవలప్మెంట్ చేయడానికి ఆధారపడిన డెవలప్మెంట్ చేస్తాను కూడా మాట్లాడుతా ఉన్నాను. నాతో పాటు టీచర్ సెక్రటరీ ఇచ్చినాం. ఎమ్మెల్సీ చీఫ్ లీడ్గా హైదరాబాద్ నిలబెట్టడానికి ధైర్యం లేకుండా ఉండదంటే కాంగ్రెస్ పార్టీ తెలియజేసుకో. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కూడా ఒక సీటు ఎమ్మెల్సీ సీట్ నిలబడాలని ఇద్దరు భయపడతా ఉన్నారు. అంటే మనం నిలబెట్టాం. ఈరోజు ఎమ్మెల్సీకి ఎంఐఎంకు పొత్తుగా వీళ్ళు ఇద్దరు పార్టీలో పొత్తుగా ఉన్నారని డిమాండ్ చేస్తా ఉన్నాం. వీళ్ళిద్దరూ ఇక్కడ కొట్లాడతారు, ఆడ వెళ్ళి తమిళనాడుపై ఇద్దరు ఒకటే ఈ వర్కౌట్ బిల్లుగా మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు సుప్రీంకోర్టు ఏ కోర్టు కాయలేసిందో మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ 400 ఎకరాలు ఆ యూనివర్సిటీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో లోకల్ బాడీ ఎలక్షన్లో ఈ సర్పంచులు ఏదైతే పనిచేసారో వాళ్ళ పెండింగ్ బిల్స్ ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వం పెండింగ్ పెట్టింది, ఈ ప్రభుత్వం పెండింగ్ పెట్టింది 650 కోట్లు అమౌంట్ రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పుడు పార్టీ మనం రామకృష్ణ చెప్పినటువంటి పొజిషన్ బట్టి మనం చాలా ముందుగా ఉన్నాము. మనందరం కలిసి కోఆపరేషన్, కోఆర్డినేషన్, ఎఫెక్టివ్ వర్క్ చేస్తే నెక్స్ట్ ఎలక్షన్స్లో గ్రామ పంచాయతీ కానీ జిల్లా పరిషత్ కానీ మనకి కానీ నెక్స్ట్ వచ్చే జనరల్ ఎలక్షన్స్లో బీజేపీ పార్టీ తెలంగాణలో గెలవబోతుంది. కాబట్టి దానిని మేమందరం కలిసి పనిచేయాలి. కోఆర్డినేటెడ్ ఎఫెక్ట్తో పనిచేస్తే ముందు మేము ఎక్కడైతే ఇద్దరు నేను గెలిపించామో అదేవిధంగా ప్రతి ఎలక్షన్స్లో ప్రతి ఒక్కరు పోటీ చేసి గెలవడానికి ప్రయత్నం సిన్సియర్గా ట్రై చేసి చాలా మంది కలిసిపోతే కొంతమంది ఓడిపోతారు. అయినా కానీ మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఇండియాలో ఒక మూడు స్టేట్లకి కాంగ్రెస్ ఉంది, కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్. ఈ మూడింటిలో కూడా నెక్స్ట్ ఎలక్షన్స్లో బీజేపీ గెలవబోతుంది. మన తమిళనాడులో ఖచ్చితంగా పనిచేసి డిఫరెన్సెస్ ఉన్నా కానీ మనం స్పోర్ట్స్ మెన్ ఎట్లయితే స్పోర్ట్స్ మెన్ స్పిరిట్తో గేమ్ ఆడతారు అలా 50% ఓడిపోతారు, 50% గెలుస్తారు. ఏ గేమ్ అయినా 50% ఛాన్సెస్ గెలవడం ఓడదు. అదేవిధంగా మనం ఇంటర్నల్గా స్పోర్ట్స్ మెన్ స్పిరిట్తో గెలిచి పోటీ చేసి గెలవాలని కోరుకుంటూ మేమిద్దరం కూడా ఇక్కడికి మా సమయం మీకు ఇస్తాము. ఏ ప్రాబ్లం ఉన్నా మన లోకల్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్ వీళ్ళందరూ పెద్దలు ఉన్నారు. ఇక్కడ కాకపోతే మీకు ఇష్యూస్ ఏదన్నా చెప్పండి, మేము ఇన్ఫార్మ్ చేస్తే నేను వస్తాము. మేము ఏ లెవెల్లో కూడా సెక్రటరీ ఏ ఇష్యూ ఉన్నదని మేము సిన్సియర్గా మేము ప్రయత్నం చేస్తాం. వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27వ తేదీన జరిగే సభకు ఇల్లందు నియోజకవర్గం నుంచి గులాబీ దండు వేలాదిగా కదం తొక్కాలని రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు. ఈ సభకు హాజరయ్యే పార్టీ శ్రేణులను చూసి కాంగ్రెస్ వల్ల గుండెల్లో రైలు పరిగెత్తాలని అన్నారు. మాజీ శాసనసభ్యురాలు బానత్ హరిప్రియ నాయక్ అధ్యక్షతన మంగళవారం ఇల్లందు నియోజకవర్గ పార్టీ విస్తృత సమావేశం జరిగింది. ఎంపీ రవిచంద్ర ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వరంగల్లో 10 లక్షల మందితో జరిగే సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏం మాట్లాడుతారోనని తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. ఈ సమావేశంలో గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు దిండిగల రాజేందర్, మైబాద్ జెడ్పీ చైర్మన్ ఆంగోత్ బిందు, సేవాలాల్, సేనా రాష్ట్ర అధ్యక్షులు సంజీవ నాయక్, వివిధ మండలాల పార్టీ బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.
వెళ్ళుంటే మరి ఆహ్వానించినాం. వాల్ రైటింగ్ కూడా కంప్లీట్ చేసుకోవాలి త్వరగా. మీ ఊళ్ళల్లో ఎక్కడో అక్కడ మనకి ఒక మంచి అవకాశం, మంచి పండుగ. మన పార్టీ గుర్తుతోని, మన పార్టీ నాయకులతోని గోడల మీద పేరు రాయండి. వచ్చే ఎలక్షన్ దాకా ఇవి ఉంటాయి, రోజు గుర్తు చేసుకోవచ్చు. మనం ప్రత్యర్థులకు ఉండగా ఈ గోడల మీద కనపడే రాతలు వాటికి ప్రయారిటీ ఇవ్వండి, వాటికి సమయం ఇవ్వండి, అవి రాయించండి. ఎక్కువ రాయించుకుంటే మనకు మంచిదని చెప్పేసి మాకు కూడా ఒక 2 బస్సులు ఏర్పాటు చేస్తే, ఎందుకంటే కదా మా ఇల్లు పెద్ద పండుగ ఈ నెల 27వ తారీఖున వరంగల్ ఎక్కతుర్తి దగ్గర జరగబోతా ఉంది. మన నాయకులు గుండెల నిండా నింపుకున్నటువంటి గులాబీ జెండా రెపరెపలాడి రజతోత్సవ సభని నిర్వహించుకోబోతా ఉన్నాం. ఈరోజు పరిస్థితి ఎలా ఉంది అంటే స్వచ్ఛందంగా లక్షలాదిగా వచ్చి మరి రజతోత్సవ సభ వేడుకల్లో కేసీఆర్ గారిని ఆశీర్వదించి మళ్ళీ కేసీఆర్ సారే రావాలి, మళ్ళీ కారే రావాలి, మీ జెండే మాకు పోతాయి. ఎవరు ఏం చెప్తారో తెలియదు. 1,75,000 కోట్ల రూపాయలు పెట్టుబడి చేస్తున్నారు. పోయిన సంవత్సరం తెచ్చి పెట్టిన వచ్చినప్పుడు 38,000 కోట్లు 50,000 కోట్లు ప్రకటించారు. ఎక్కడ పెట్టాలి, ఎక్కడికి వచ్చినాయి ఇవి రావడానికి? ఇవన్నీ కూడా ప్రజలు మనం గుర్తుంచుకోవాలి. మన పంటలు మళ్ళీ పండాలి, మన ధాన్యం మనం కొనాలి, మన మొక్కజొన్నలు మనం కొనుక్కోవాలి, మన చల్లగా ఉండాలి, పచ్చగా ఉండాలంటే ఖచ్చితంగా మన కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష ఎప్పుడా చూస్తున్నటువంటి మన రాష్ట్ర ప్రజలు లోకల్ బాడీ ఎలక్షన్ లో విశ్వరూపంతో పెడతారు, వాళ్ళకు దిమ్మదిరిగే శాంతి ఇవ్వబోతారు. ఇవన్నీ కూడా కేసీఆర్ గారు బ్రహ్మాండంగా 27వ తారీఖు నాడు తన సందేశం ఇవ్వబోతున్నారు. ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంది. ఓదెల మండలం కొలనూరు గ్రామానికి చెందిన జిగురు ఓదెల్ వృద్ధాప్య కారణంగా మరణించడంతో అతని మృతదేహాన్ని నగునూరు ప్రతిమ మెడికల్ కళాశాలకు దేహదానం చేయడానికి కుటుంబ సభ్యులు స్వచ్ఛందంగా ముందుకు రావడంతో లయన్స్ క్లబ్ సదాశయ ఫౌండేషన్ల ఆధ్వర్యంలో దేహదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ శరీరం మట్టిలో వృధాగా కలవకుండా సమాజ హితం కోసం వైద్య విద్యార్థులు పరిశోధనల నిమిత్తం మృతదేహాన్ని మెడికల్ కళాశాలకు స్వచ్ఛందంగా అందించడానికి ముందుకు వచ్చిన వారి కుటుంబ సభ్యులను అభినందించి ధన్యవాదాలు తెలియజేశారు. ఆధ్వర్యం లోపల కొల్నూరు లోపల ఒక వ్యక్తి మరణించగా అతని ఓల్డ్ బాడీని వారి కుటుంబ సభ్యులు మనకు మెడికల్ కాలేజీకి ఇస్తామని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఏదైతే కొల్నూరు వాస్తవ్యుడు ఉన్నటువంటి ఆ వ్యక్తి ఓదెల గారి డెడ్ బాడీని వారి కుటుంబ సభ్యులు సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ మరియు ఓదెల ఫౌండేషన్ సదాశివ ఫౌండేషన్ ఆధ్వర్యం లోపల ప్రతిమ మెడికల్ కాలేజీకి వారి ప్రతినిధి అయినటువంటి రాజలింగం గారికి ఇక్కడ మేము అప్పచెప్పడం జరిగింది. ఇలాంటి కార్యక్రమము సదుద్దేశం చేసిన వారి కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా భగవంతు కృప ఉండి వారు కూడా అన్ని విధాలా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మెడికల్ కాలేజీకి ఓల్ బాడీ డొనేషన్ ఇచ్చినట్టుంటే రేపు రాబోయే కాలానికి డాక్టర్లు ఎవరైతే చదువుకునే విషయం లోపల ఈ మెడికల్ ఏదైతే డెడ్ బాడీ అందులో లివర్ కానీ కాలేయం కానీ మరియు కిడ్నీలు కానీ గుండె కానీ ఎలాంటి వస్తువులు ఎలా ఉంటాయని చెప్పి వారికి పరీక్షల నిమిత్తము ఈ యొక్క మెడికల్ కాలేజీకి ఈరోజు ఈ ఓల్డ్ బాడీని అప్పచెప్పడం జరిగింది. కావున వారికి వారి కుటుంబ సభ్యులకు కూడా సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఓదెల ఆధ్వర్యంలో మెడికల్ షాప్ డొనేషన్ ఇవ్వడం జరిగింది. వారికి మా యొక్క మెడికల్ కాలేజ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.